సో అమెరికాలో, లండన్లో ఇలా ఆర్డర్లు వేసేవాడు అందుకంటే అమెరికాలో ప్రజలే ఎన్నుకుంటారు ఆ యొక్క షరీఫ్ని, ఆ యొక్క వాళ్ళ హెడ్ని, ఓకే, పోలీస్ హెడ్ని. ఓకే, కాబట్టి వాళ్ళు ఆ పోలీస్ హెడ్ సరిగ్గా పని చేయకపోతే నెక్స్ట్ టైం ఎన్నుకోరు ఆయనని. ఎందుకంటే ప్రజలు కదా జీతం ఇస్తుంది, వీళ్ళు ప్రజల కోసం కదా పనిచేయాల్సింది, కాంగ్రెస్ మ్యాన్ కోసం, రాజకీయ నాయకుల కోసం కాదు. రాజకీయ నాయకులు యొక్క ప్రజాప్రతినిధులు వాళ్ళు ప్రజల తరఫున చట్టం చేసే అవకాశం ఉంటుంది అంతవరకే. ఓకే, సో మిగతాదన్నీ వాళ్ళ చేతిలో ఉండకూడదు ఐడియల్గా. ఓకే, బడ్జెట్, ఆ చట్టాలు చేసే అధికారం, శాసనాలు, ఈ రెండే ఉంటాయి. అందులో కూడా లోపాలు జరిగితే వాటిని సరిదిద్దడానికి కూడా ఇండిపెండెంట్ వ్యవస్థలు ఉన్నాయి, కాకులు గీకులు. కానీ వాటి డైరెక్టర్ని కూడా ఎన్నుకోవాలి, మనం ఎన్నుకోవాలి. కానీ అట్లా జరుగుతలేదు ఇప్పుడు ప్రస్తుతం. సో ఆఫీసర్ సెల్యూట్లో ఇలా ఉండవు. పాశ్చాత్య దేశాల్లో అందరూ ఒకటే, పోలీస్ ఆఫీసర్ అంటారు, అది డిసైడ్ అయి ఉంటుంది. ఎక్కడ ఉంటారు బ్రదర్, వాళ్ళకి కూడా హెడ్ ఉంటాడు, కానీ వాళ్ళ హెడ్ని ప్రజలే ఎన్నుకుంటారు. ఓకే, సో అక్కడ కూడా అది అమెరికాలో కానీ ఇక్కడ కూడా ఇది పోలీస్ వ్యవస్థలో వాళ్ళకి ఏమైతుంది ఇప్పుడు విదేశాల్లో ఉన్నదానికి ఏంటంటే వాళ్ళు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా డెవలప్ చేసుకున్నారు. ఓకే, రోడ్లు ఇది గడ్డి ఇవన్నీ. ఓకే, ఎందుకు ఇప్పుడు అమెరికా ఎగ్జాంపుల్ తీసుకుందాం. భారతదేశంతో పోలిస్తే ఎంత జనాభా 3 రెట్లు 35 కోట్లే ఉన్నారు. భారతదేశం 140 కోట్లు ఇంకా దాటి ఉండొచ్చు. ఓకే, సో భూభాగం ఏమో ఇది భారతదేశం కంటే 3 రెట్లు 4 రెట్లు పెద్దగా ఉంది. సో కాబట్టి ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళి బిందెడు నీళ్ళు తీసినా, చెంబుడు నీళ్ళు తీసినా, ఏం చేసినా పెద్ద ఫరక్ పడుతుందా? వీ డోంట్ ఫీల్ ద పెయిన్. 20 ట్రిలియన్ల ఎకానమీ 35 కోట్ల మందికి ఉంది, 140 కోట్ల మందికి 4 ట్రిలియన్ల ఎకానమీ ఉంది. అంటే ఈ లెక్కన ఎంత దాదాపు 20 రెట్లో 80 రెట్లో ఎక్కువ ఉంది. ఇది నువ్వు జనాభాకి అది లెక్క పెడితే తలసరి ఆదాయం. సో అన్నప్పుడు నువ్వు ఎట్లా కంపేర్ చేస్తాం? అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు అమెరికాలో చేస్తున్న ప్రతి పాలసీ యాజ్ ఇట్ ఈజ్ గా ఇండియాలో చేస్తే ఆ వ్యవస్థలు పనిచేయవు. అమెరికాలో ఉన్న మెడికల్ సిస్టమ్ వైద్యం సంబంధించినవి అట్లనే ఇంప్లిమెంట్ చేస్తే పనిచేయదు ఇండియాలో. అమెరికాలో మెడికల్ ఎంత ఎక్స్పెన్సివ్, ఇండియాలో ఇట్లా పోతామో వస్తుంది. ఇప్పుడు చేంజ్ అవుతుంది ఇండియాలో కూడా, ఏది ఇన్సూరెన్స్ కాన్సెప్ట్లు ఇవన్నీ. ఇన్సూరెన్స్ అన్న బతికించడం అవుతుంది, ఇప్పుడు డాక్టర్ ఎప్పుడు అవుతుంది. సో కానీ స్టిల్ ఇప్పటికి కూడా మనం ఎంత పెద్ద రోగమైనా పోయి డైరెక్ట్ పైసలు ఇచ్చి చేసుకోగలుగుతాం. అమెరికాలో చేసుకోగలుగుతామా? సో కాబట్టి అమెరికాలో ఉన్న ప్రతి వ్యవస్థని యాజ్ ఇట్ ఈజ్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తే వర్కౌట్ కాదు. అమెరికాకి ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే వాళ్ళది ప్రపంచం అంతా డాలర్ వాడుతున్నారు, ప్రపంచాన్ని అందరినీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ఒకవేళ ఇన్ వరస్ట్ కేసులో యుద్ధానికి పోగలుగుతారు, ఇన్ వరస్ట్ కేసులో వేరే దేశం ముందు ఎత్తుకరాగలుగుతారు. ప్లస్ వాళ్ళ దేశం పెద్దగా ఉన్నది, జనాభా తక్కువ ఉన్నది, కాబట్టి ఎట్లా దుంకినా ఎగిరినా ఏం చేసినా నడుస్తున్నది. కానీ ఇదే సిస్టమ్స్ వేరే దేశాలు ఇంప్లిమెంట్ చేస్తే పనిచేయదు. ఓకే, సో రెండోది అమెరికాలో కూడా పోలీస్ శాఖలో కానీ మిలిటరీలో కానీ, ఇప్పుడు మిలిటరీలో అనేక సూసైడ్లు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? సో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అనేక క్రైమ్ ఛానల్స్ ఉన్నాయి. చూడు అమెరికాలో ఉన్న పోలీస్ వ్యవస్థలో ఉన్న లోపాలు, పోలీసు ఆ లోపల ఉన్న ఫీమేల్ ఇన్మేట్ తోటి సంబంధం పెట్టుకొని లేకపోతే జైలుకి వెళ్ళి వారిపోయి అనేక రకరకాలు ఉన్నాయి. వీళ్ళకి కూడా పోలీస్ హెడ్ ఉంటాడు, కింద పోలీసులకు చాలా మెంటల్ ప్రెషర్. ఓకే, సో చాలా మంది సూసైడ్ చేసుకోవడం, లేకపోతే ఉద్యోగం వదిలేసిపోవడం రకరకాలు జరుగుతున్నాయి. ఇంకా మన దేశం కంటే ఎక్కువ ఉన్నది ఇక్కడ ప్రెషర్. ఓకే, పోలీసులకి ఆర్మీకి చాలా ఎక్కువ ఉన్నది. సో ఎక్కడో ఆఫీస్లో ఉన్న పై అధికారి చెప్తాడు, పోలీసు ఆర్మీ ఇండియా కంటే వరస్ట్ ఉన్నది అమెరికాలో. అంటే స్ట్రెంగ్త్ పరంగా సిచ్యువేషన్ హ్యాండిల్ చేసేది ఉంది, కానీ మెంటల్ ప్రెషర్ని హ్యాండిల్ చేసేట్లో ఈ హైరార్కీ లెవెల్స్ ఇది ఘోరంగా ఉంది. ఇక కాకుండా ఆర్మీలో అయితే ఈ ఫిమేల్ మేల్, అది కాకుండా మేల్ కూడా ఇది అంటే సేమ్ జెండర్ కూడా చాలా ఉన్నాయి. ఒకటి ఆర్డర్లు చేయడం లాంటివి ఉండవు, అందరినీ పోలీస్ ఆఫీసర్ అనాలి అంతే. ర్యాంకులు ఉంటాయి బ్రదర్, ఉంటాయి. వాళ్ళకి హెడ్ ఉంటాడు, మిగతా పోలీసులకు ఉండకపోవచ్చు కానీ వాళ్ళకైతే ఒక హెడ్ ఉంటాడు. ఇన్ని ర్యాంకులు ఉండకపోవచ్చు, ఇండియాలో ఉన్నట్టు అన్ని ర్యాంకులు ఉండకపోవచ్చు, కానీ ఒక హెడ్ అయితే ఉంటాడు. హెడ్ విల్ డిసైడ్. హెడ్ని మాత్రం ప్రజలు ఎన్నుకుంటారు. సో అది ఒకటి మంచిగుంది, ప్రజలు ఎన్నుకునేది. సత్యవాణి, అవునా అన్న, మీరు చెప్పింది 100% నిజం. థ్యాంక్ యూ సిస్టర్. సో కాబట్టి నేను ఈ కేసు అంటలేను, ఎనీ కేసు, ఏ కేసు అయినా సరే అది వాళ్ళు చెప్పడానికి సిగ్గుండాలి పోలీసులకి.
మమ్మల్ని చంపడానికి వస్తున్నాడు అంటే నువ్వు నీ యాక్చువల్ నిజంగా ఎన్కౌంటర్ అవుతున్నప్పుడు అరెస్ట్ చేసే కంటే ముందు అవుతుంది చూసినావా? అరెస్ట్ చేయకుండా నేను చంపే ప్రయత్నం చేస్తే అప్పుడు చేయనుంటివి. నిజంగా ఆ సిచ్యువేషన్ ఉంటే నీకు అతను లొంగిపోయి నీకు దొరికినాక ఇక నీ కస్టడీలోకి వచ్చినాక చేస్తుండ్రు అంటే నీ పెద్ద లోపం అది. అంటే నీకు పోలీసు కస్టడీలో ఎట్లా నిందితుని ఎట్లా ఇది అతను నేను కొట్టకుండా ఎట్లా కాపాడుకోవాలి, అతను బేడీలు వేయాలనేది మినిమం కామన్ సెన్స్ లేకుండా పోయిందని అర్థం. సో చాలా లోపాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థలో. సో అవి సరిదిద్దాలి. ఎవరు వాస్తవవాది ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రిసోర్స్ కమిషన్, ఓకే, మానవ హక్కుల కమిషన్ నుండి నోటీసులు రిసీవ్ చేసుకుని ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు దిశ కేసులో పోలీసులు. అదే బ్రదర్ వాస్తవవాది బ్రదర్. సో అది కరెక్ట్ కాదు. అది దయచేసి అది ఏంటంటే పీపుల్ ఎమోషన్ సెంటిమెంట్. ఒక ఇన్సిడెంట్ అయ్యంగానే మనకి ఏమనిపిస్తుంది, ఈ అమ్మవాని నిజంగానే అతను ఆ యొక్క ప్రమోద్ అనే ఆ కేసులో మనకు కనిపిస్తుంది అతను చచ్చిపోయిండు, అతను బాధ, మనకు కూడా బాధ అనిపిస్తుంది. కరెక్టే, నేను కాదంటలేను, నేను సమర్థిస్తలేను అట్లాంటిది. కానీ దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక సిస్టమ్ పెట్టుకున్నాం మనము. కాబట్టి ఈ ఆటవిక న్యాయం అది కరెక్ట్ కాదు, అది మెథడ్. సో దానికి ప్రాపర్ విచారణ జరగాల్సిందే. జరిగి నిజంగా అతను చేసింది ఆధారం కోర్టులో పెట్టండి. జడ్జి ఆడ అన్ని ఆధారాలు ఉండగా కానీ ఇష్టం ఉన్నట్టు తీర్పిస్తా అంటే కలవదు కదా, జడ్జికి అధికారం లేదు కదా. అప్పుడు జడ్జిని కూడా అంటారు కదా ప్రజలు. మన ఒక పుస్తకం ఎందుకు రాసుకున్నాం? పనికి రాకుండా రాసుకోలే కదా. న్యాయ వ్యవస్థను ఎందుకు పెట్టుకున్నాం? సో కాబట్టి ఇప్పుడు రేపు ఇదే యాటిట్యూడ్ కంటిన్యూ అయితే రేపు ఎవరి మీద అయినా ఏమైనా కేసు పెడతావు నువ్వు. అక్కడ ఏమైందో మాకు తెలియదు, నువ్వు దగ్గర ఆధారం లేదు, నువ్వేం వీడియో రికార్డ్ చేసి మాకు చూపెట్టలేదు ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు. అతను నిజంగా గన్ను పట్టుకొని కొట్టిండా లేదా మాకు వీడియో ఉందా? సో ఇప్పుడు నువ్వు అది ఫాల్స్ స్టోరీయా రియల్ స్టోరీయా మాకెట్లా తెలుసు? అందుకే నీకు బాడీ క్యామ్ పెట్టాలి ఫస్ట్. అమెరికాలో ప్రతి పోలీస్కి బాడీ కెమెరా ఉంటుంది, అర్థమైందా? వాళ్ళు ఇక తప్పు స్టోరీ చెప్పడానికి ఉండదు, ఇక వీడియోతో సహా ఉంటుంది. కాబట్టి అట్లా కొన్ని కేసులలో పోలీసులకు కూడా శిక్షలు పడ్డాయి, వాడి యొక్క ఏది పవర్, వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే. అర్థమైందా? ఇప్పుడు నేను ఉంటున్న ఊర్లో ఒక 3-4 years బ్యాక్ ఒక నల్ల ఆయన ఏం చేసిండు, ఒక స్టోర్లోకి పోయి $20 దొంగతనం చేసిండు. సో అతను ఈ పోలీసు వాళ్ళు చెప్పిన ఆర్డర్స్ ని ఇమ్మీడియట్ గా ఇది అతను డ్రగ్స్ తీసుకున్నాడో ఏదో తాగున్నాడో ఏదో అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు. సో అతను వీళ్ళు చెప్పింది వినలేదు, పాటించకపోతే అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. ఇక అయిపోయినాక ఇతను చెప్పినట్టు ఇంటలేరని తన కోపాన్ని ఆపుకోలేక ఈ 4 పోలీసులకు హెడ్ ఆయన ఏం చేసిండు, ఈ కెమెరాలు రావద్దని నేల మీద వండబెట్టి అతని గొంతు మీద ఇది మోకాలు పెట్టి ఒత్తిండు. ఓకే, అతను ఏడుస్తా ఉన్నాడు. ఓకే, ఇది నా ప్రాణం పోతుంది, శ్వాస ఆడతలేదని. అయినా కానీ వినలేదు. వినకుంటే అట్లనే ఒత్తి పడితే ఆ రోడ్డు మీద పక్కకు పోయేట ఒక ఆమె ఫోన్లో రికార్డ్ చేసింది. సో అది ఆ వీడియో ఫుల్ వైరల్ అయింది, ఓకే, ప్రపంచం అంతా. సో ఆ తర్వాత ఇప్పుడు ఆ పోలీసులకు శిక్షలు పడ్డాయి, 3 ఏళ్ళు 5 ఏళ్ళు జైలు శిక్షలు పడ్డాయి. అర్థమైందా? ఒక పోలీస్ ఆయనని ఆ జైల్లో ఉన్నప్పుడే వాళ్ళందరికి ఉద్యోగాలు పోయినాయి, జైలు శిక్షలు పడ్డాయి. మళ్ళా అతని కుటుంబానికి అతనికి కూతుర్లు వాళ్ళు ఉంటే ఎన్నో $millions అతనికి కాంపెన్సేషన్ సెటిల్మెంట్ కింద పైసలు ఇచ్చిర్రు. తర్వాత పోలీసు వాళ్ళకి శిక్షలు పడ్డాయి. సిటీకి ఎంత నష్టం జరిగింది? సిటీ అంటే అదే మన ఏమంటారు మున్సిపాలిటీ లాగా. సో దానికి $millions ఖర్చు అయినాయి. ప్రజలందరూ ట్యాక్స్ డబ్బులు వాళ్ళ కుటుంబానికి ఇవ్వాల్సి వచ్చింది. దానికి కాకుండా వీళ్ళ ఉద్యోగాలు పోయినాయి. ఈ 4 పోలీసు వాళ్ళ కుటుంబాలకి ఏమంటారు వాళ్ళ బతుకులు అయినాయి. ఆ జైల్లోకి పోయినాక జైల్లో ఉండే ఇంకో నేరస్తుడు ఈ పోలీసుని ఈ ఉద్యోగం పోయిన పోలీసుని పొడిచిండు. ఓకే, సో ఇక అయిపోయింది వాళ్ళ జీవితం. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే అధికారాన్ని దుర్వినియోగం, నీకు అరెస్ట్ చేసే అధికారం మాత్రమే ఉంది, చంపే అధికారం నీకు ఇవ్వలేదు. అది నిజంగా అతను ఏం చేసిండో ఆ నేరాన్ని బట్టి మనం శిక్ష రాసుకున్నాం. నిజంగా కొన్ని ఎక్స్ట్రీమ్ కేసులలో ఆ నేరానికి మరణ శిక్ష వేయాలని ఉంటే మరణ శిక్ష వేస్తారు. ఇప్పుడు కసబ్ ఉన్నాడు, ఇప్పుడు 15 మందిని చంపినాక కసబ్ ఒక్కరిని చంపడం పెద్ద విషయమా ఆర్మీకి? చంపకుండా అతన్ని అరెస్ట్ చేసి కేసు విచారణ చేసి జడ్జి తీర్పిచ్చి మనకు అతన్ని ఉరిశిక్ష చేశారు కదా. కానీ అతన్ని పట్టుకోవడం వల్ల, కేసు విచారణ చేయడం వల్ల అతని వెనకాల ఎవరున్నారు, ఎక్కడ జరుగుతుంది, వీళ్ళ నెట్వర్క్ ఏంది, అన్ని విషయాలు తెలిసినాయి కదా మనకి. ఏ టైంలో బయలుదేరిండ్రు, ఎవ్రీథింగ్ తెలిసింది కదా. అతను పట్టుకోకపోతే ఎట్లా తెలిసేది? ఆ వెనకాల ఉన్న వాళ్ళు అందరి ఆ వాస్తవాలన్నీ చచ్చిపోయేటి కదా, ఎన్కౌంటర్ అయ్యేటి కదా.
కాబట్టి నువ్వు ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేస్తున్నావు అంటే నువ్వు న్యాయాన్ని ఎన్కౌంటర్ చేస్తున్నావు, ఆ వాస్తవాలు ప్రజల దగ్గర రాకుండా చేస్తున్నావు, అసలు దోషులను కాపాడుతున్నావు. ఇప్పుడు వాడిని దొరకబెట్టడం వల్ల వాడు ఓడు ఎక్కడున్నాడు అవన్నీ తెలుసుకోవడం జరిగింది కదా, వాళ్ళ నెట్వర్క్ ఎట్లా పనిచేస్తుంది అవన్నీ తెలిసినాయి కదా. కాబట్టి మనకి సమస్యకు మొత్తానికి రూపమాపే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు వీని చంపితే వీని వెనకాల ఉన్న వాళ్ళు ఇది రివెంజ్ తీసుకోవడానికి ఇంకెక్కువ మంది చేస్తారు కావచ్చు. మనకు ఆ నెట్వర్క్ తెలియకుండా చేసినావు కదా. 60 నేరాలు చేస్తే ఎందుకు బెయిల్ ఇచ్చినావు? రిపీటెడ్ అఫెన్స్కి ఇవ్వద్దని చట్టం లేదా? కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు ఒక ప్రత్యేక పరిస్థితులలో నీకు కానీ వేరే వాళ్ళకి కానీ ప్రాణహాని ఉంది అన్నప్పుడు మాత్రమే అతని ఆయుధం పట్టుకొని ఉన్నాడు, అతను చెప్తే వింటలేను నీ కమాండ్స్ అన్నప్పుడు మాత్రమే నువ్వు నీ యొక్క పవర్ వాడాలి. కానీ అదర్వైజ్ అతన్ని నువ్వు చెప్పినట్టు వింటున్నాడు, అతని దగ్గర ఆయుధం లేదు, ఎవరికి థ్రెట్ లేకపోతే అతన్ని అరెస్ట్ చేయి నేరం చేస్తే. కానీ అతన్ని ఏమంటారు, నువ్వు చంపే అధికారం పోలీసు వాళ్ళకి లేదు. సజ్జనార్ గారు ఓకే, జస్ట్ బికాస్ జనాలు ఎమోషన్స్ ఆ ఇంటెన్సిటీ ఉన్నది కాబట్టి వాళ్ళని కామ్ చేయడానికి చంపుతాము అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఓకే, ఇవాళ ఇది చేస్తావు, రేపు ఇంకో ఫాల్స్ నరేటివ్ క్రియేట్ చేసి రేపు ఇంకోళ్ళకి చేస్తావు. ఫస్ట్ వీళ్ళకి బాడీ కెమెరాలు పెట్టాలి, ప్రతి పోలీసానికి ఆయుధం ఇవ్వాలి, ప్రతి పోలీసోడు చదువుకున్నోడు రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన ఉండే పోలీసోడు కావాలి, 10వ తరగతి చదివి ఎద్దుకెద్దున్నాడు కాదు, బుర్ర కావాలి. బక్కగున్నోడైనా ఇంటెలిజెన్స్ ఉంటే వాడు సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తాడు. ఇవాళ ఏమన్నా మనం ఏమన్నా రన్నింగ్ పోటీ పెడుతున్నామా? కాదు, మనం ఏమన్నా ఒలింపిక్స్ పోతున్నామా? కాదు కదా. ఇది మైండ్ తోటి కదా ఆలోచించాల్సింది. ఈ చట్టం అంటే ఏంది, వాడి నేరం దేన్ని నేరం అంటారు, దేన్ని నేరం అన్నారు, ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో ఏం చేయాలి, నీకు ఆయుధం గన్ వాడడం తెలవాలి. మహిళలైనా వాడతారు, ఫిజికల్ స్ట్రెంత్ అవసరం లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే ఫిజికల్ స్ట్రెంత్ ఎందుకు కావాలంటే వాడు ఉరుకుతుంటే వాడిని దొరకబట్టడానికి కావాలి. ఎందుకంటే అంతా ఈ గన్నుల కల్చర్ లేదు కదా, ఇప్పుడు అన్ని గన్నులు వచ్చినాయి కదా, ఫిజికల్ స్ట్రెంత్ కాదు కావాల్సింది. అట్లయితే మరి ఇప్పుడు జపాన్లో కానీ లేకపోతే థాయిలాండ్లో కానీ అక్కడ పోలీసు వాళ్ళు మనంతా దేహదారుఢ్యంగా ఉంటారా? వాళ్ళు ఉండేదే చిన్నగా ఉంటారు కదా. అక్కడ మహిళలు పోలీసు వాళ్ళు అవుతారు కదా, మరి వీళ్ళే కురుకగలుగుతారా మహిళలు? సో కాబట్టి మన పోలీసు రిక్రూట్మెంట్దే తప్పు ఉంది. అది కంపల్సరీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, కంపల్సరీ వాళ్ళకి రాజ్యాంగం అవగాహన ఉండాలి. ఆ పార్ట్ ఆఫ్ యువర్ ట్రైనింగ్లో వాళ్ళని తీసుకున్నప్పుడు. సో 10వ తరగతి అయిన వాళ్ళందరినీ కానిస్టేబుల్ తీసుకుంటారు. ఏం తెలుసు వాళ్ళకి? మన వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. అప్పుడు ఎప్పుడో బ్రిటిష్ వాడు 200 ఏళ్ల కింద పెట్టిన వ్యవస్థను అట్లనే కంటిన్యూ చేస్తారు. అరే 200 ఏళ్ల కింద ప్రజల ఆలోచన ఏంది? అప్పుడు ఎంతమంది నేరస్తులు ఉండే, అప్పుడు ఆయుధాలు ఏముండే, అప్పుడు ఇంటర్నెట్ ఉండేనా? ఇవన్నీ మారుతున్నాయి కదా. ఎవ్రీ 10 yearsకి చాలా వ్యవస్థలు మారుతాయి కదా. మన చిన్నప్పుడు స్మార్ట్ ఫోన్ లేకుండే కదా, ఇంటర్నెట్ లేకుండే కదా. అప్పుడు ఒక ఊర్లో ఒక బ్లాక్ అండ్ టీవీ ఉంటే గొప్ప కదా. ఇప్పుడు అట్లా లేదు కదా పరిస్థితి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి మనం వాడుతున్నాయన్నీ ఓల్డ్ అయిపోతాయి. సో కాబట్టి ఎవ్రీ 10 yearsకి ప్రతి చట్టాన్ని రీవిజిట్ చేసేసి ప్రపంచంలో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఎక్కడ బెస్ట్ ఉందో ఆలోచించి ఆ విధంగా మనం మన చట్టాలను మార్చుకోవాలి. అవునా కదా? ఇప్పుడు మన రోడ్లు 60 kilometers కంటే ఎక్కువ మనం పోలేము మన రోడ్ల మీద. మరి అన్ని దేశాలు అట్లున్నారా పరిస్థితి? జర్మనీలో అయితే ఎంతో స్పీడ్ అయినా పోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అమెరికాలో నార్మల్ 65, అరౌండ్ 65 నార్మల్, 65 miles per hour అంటే 110 120 110 120 నార్మల్. ఎందుకని మన రోడ్ల మీద అంత స్పీడ్ పోతే బండి వణుకుతుంది. ఎందుకంటే రోడ్ల లోపల కాంక్రీట్ వేసి ఆ లేయర్స్ వేసి దాన్ని భూమి గట్టిగా అనగబెట్టి అట్లా చేస్తారు. ఓకే, కాబట్టి వాడు రోడ్ ఎప్పుడైనా రిపేర్ చేస్తే మీద లేయర్ చేస్తారు కానీ మొత్తం లోపల దాకా తీయరు, లోపల కాంక్రీట్ వేసి ఉంటుంది. సో కాబట్టి దానికి ఒక పద్ధతి ఉన్నది. సో నేనేమంటున్నా అంటే మారుతున్న కాలానుగుణంగా ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ చట్టాలను కానీ మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన వాళ్ళు ఎంతసేపు ఇంకా 100 ఏళ్ల కింద ఓల్డ్ లెక్కలే వాడతారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టులు కడతారు, దాన్ని ఎవ్రీ ఇయర్ మట్టి వచ్చి చేరుతుంది ఈ వానాకాలం. ఓకే, ఆ మట్టి అంతా కొట్టుకొని వచ్చి ఆ యొక్క ప్రాజెక్టులో చేరుతుంది. మరి దాన్ని ఎవ్రీ ఇయర్ సిల్ట్ తీయాలి కదా. తీయకపోతే దాని ఫుల్ కెపాసిటీ ఇప్పుడు 400 TMCలు దాని ఒరిజినల్ ఫుల్ కెపాసిటీ నాగార్జున సాగర్. ఇప్పుడు సిల్ట్ వచ్చి తీయకపోతే అది 200 TMCలే వాడుకుంటున్నాం, మిగతా 200 TMCలు మట్టి వచ్చి చేరింది, తీయాలి కదా. సో చెరువులైనా అదే పరిస్థితి. ఎండాకాలం అవి నీళ్లు తక్కువ ఉన్నప్పుడు ఆ మొత్తం తీస్తే వర్షాకాలం మళ్ళీ వచ్చే సీజన్కి నువ్వు ఫుల్ వాడుకుంటావు, లేకపోతే అది ఒక రోజు గుంట చెరువేడు అని వెతుక్కోవాల్సి వస్తుంది. సో ఇట్లా ప్రతి వ్యవస్థలో లోపాలు ఉన్నాయి.
ఈ ప్రభుత్వాలు అంటే ఎట్లా అయిపోయినాయి, ఒకటి కట్టిన ట్యాక్సులు తీసుకొని ఇంకొనికి వంచి పెట్టాలన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి తప్ప ప్రతి సమస్యకు దాని రూట్ కాజ్ కనుక్కొని ఓకే వరల్డ్ లో బెస్ట్ ఎట్లున్నదో దాని గురించి ఆలోచించి మేధావుల యొక్క ఆలోచనలు తీసుకొని ఒక దానికి సమస్యకు దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్ చేయడము, చట్టాలను మార్చడము, ఇంకా ఏది లాంగ్ టర్మ్ ఇప్పుడు ఏదైనా మనం నిర్ణయం చేసుకుంటే ఇంకో 50 ఏళ్ళు 100 ఏళ్ళకి అది పనికొచ్చేటట్టుగా వ్యవస్థలు మార్చడం అనేది లేనే లేదు. కట్టిన ట్యాక్సులు ఎన్నికల ముందు చిల్లర వంచి పెట్టాలి, గెలవాలి, గెలిచినాక ఎన్నో పంచిపెట్టే హామీలు ఇవ్వాలి, చిల్లర వంచి పెట్టాలి, వాళ్ళు అట్లనే చేస్తారు, నువ్వు ఇట్లనే చేస్తావు, నీ కొడుకులు బిడ్డలు వేరే దేశంలో ఉంటారు, ఈ అన్ని మంచిగా ఉన్న వ్యవస్థలకు ఆడిపోతావు, లేదంటే నీ ఇంటి లోపల మంచిగా పెట్టుకుంటావు నీ గేట్ లోపల. ఇంకా మెజారిటీ భారతదేశం ఎప్పుడు చూసినా గట్లనే పేదరికంగా, గట్లనే అంటురోగాలతోటి, గట్లనే మోర్లతోటి అట్లనే ఉండాలి ఎన్నేళ్ళైనా. ఇవన్నీ ఎవడరా అనుభవించేది ఈ బాధలు అంటే మళ్ళీ గదే బీసీ, ఎస్సీ, ఎస్టీ. కరెక్ట్ కాదు బ్రదర్, వీ షుడ్ నాట్ ఎంకరేజ్ సచ్ ఎన్కౌంటర్స్. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, షికాగో నగరంలో పెట్టినట్టు మన తెలంగాణలో లేదా భారతదేశంలో కూడా పోలీసు వాళ్ళకి బాడీ కెమెరాలు పెట్టాలి బ్రదర్. షికాగోలో ప్రతి ఊర్లో ఇప్పుడు ఎక్కడ పోయినా, అమెరికాలో ఎక్కడ పోయినా పోలీసు వాళ్ళకి బాడీ కెమెరాలు ఉంటాయి. సో 3-4 రకాలు ఉన్నారు అలా పోలీసులు కూడా. స్టేట్ ట్రూపర్ వేరే ఉన్నారు, మళ్ళీ ఈ లోకల్ సిటీ వేరే ఉన్నారు, అలా కూడా 3-4 ఏమో ఉన్నాయి. స్టేట్ లెవెల్లో ఒకరు, కౌంటీ లెవెల్లో ఒకరు, సిటీ లెవెల్లో ఒకరు. ఓకే, సో కౌంటీకి సంబంధించిన విషయాలు ఉంటే కౌంటీ వాళ్ళు అంటే ఎవరి వాళ్ళకి పోలీసు వాళ్ళకి, ఎందుకంటే ఎవరికి సంబంధించి కౌంటీ చట్టాలను పాటించాల్సిన దగ్గర కౌంటీ పోలీసులు, స్టేట్ అంటే వాళ్ళ పరిధి లోపల, సిటీ దాటితే కౌంటీ దాటితే స్టేట్, ఓకే, ఇంటర్ స్టేట్ ఇట్లా. సో కాబట్టి మళ్ళీ వాళ్ళ జీతాలు ఇచ్చే వ్యవస్థ అవన్నీ కూడా ఆ యొక్క సిటీ, కౌంటీ వాళ్ళని బట్టే ఉంటాయి. ఓకే.